హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి తెలంగాణలో ఆంధ్ర మహాసభ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. మొత్తం 13 మహాసభలు అయితే జరిగాయి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఫస్ట్ మెదక్లోని జోగిపేటలో నిజాం రాష్ట్ర జనకేంద్ర సంఘం యొక్క సమావేశం నిర్వహించబడిన సంవత్సరం 1930. నిజాం రాష్ట్ర జనకేంద్ర సంఘంను ఆంధ్ర మహాసభగా మారి ఒక రాజకీయ సంస్థగా ఏర్పడింది 1930లో. మహాసభలోని ముఖ్య తీర్మానాలు వాక్ స్వాతంత్ర్యం, రైతుల స్థితిగతులు మెరుగుపరచుట, వెట్టి చాకిరిని పూర్తిగా నిర్మూలించుట, మద్యపానాన్ని నిషేధించుట, ప్రాథమిక విద్యా సంస్థలను ఏర్పాటు చేయుట. ఒకసారి అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆంధ్ర మహాసభలో తీర్మానాలుగా లేని వాటిని గుర్తించండి అని ఇచ్చి ఒక 3 ఆప్షన్స్ ఇచ్చి ఇంకొకటి వేరే దీనికి రిలేటెడ్ ఇవ్వచ్చు. సో ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. చూడండి, 1930 to 46 వరకు నిజాం ఆంధ్ర మహాసభ యొక్క సమావేశాలు అనేక పట్టణాలలో నిర్వహించబడ్డాయి. ఫస్ట్ ఆంధ్ర మహాసభలోని తొలి నాయకులందరూ మితవాదులు, అంటే తక్కువగా మాట్లాడేవాళ్ళు, అహింసావాదులు అనమాట. వాళ్ళు మాడపాటి హనుమంతరావు, పులిజాల వెంకట రామారావు, మందుముల్ల నరసింగారావు, రామచంద్రారావు, బూరుగుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి. నెక్స్ట్ యువకులందరూ అతివాదులు. వాళ్ళు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దు మహినుద్దీన్, ఆరుల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు. వీళ్ళందరూ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నవారి. 1930లో జోగిపేటలో ఆంధ్ర మహిళా సభ నిర్వహించింది. ఎవరంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్. 1930 జోగిపేట ఆంధ్ర మహాసభ. ఇది మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన తెలంగాణ ప్రథమ ఆంధ్ర మహాసభ. అంటే ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే 1930 జోగిపేటలో జరిగింది. అది ఎక్కడ ఉందంటే మెదక్ జిల్లాలో ఉంది. ఇది ఎప్పుడు జరిగిందంటే మార్చి 3, 4, 5 తేదీలలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది సురవరం ప్రతాపరెడ్డి. మహిళా సభకి అధ్యక్షురాలు నడింపల్లి సుందరమ్మ. ఆంధ్రదేశపు మట్టి అది మాకు కణకంబు అనే గీతంతో ఈ సభ ప్రారంభమైంది. ఈ సభలో గఫ్తీ నిషాన్ 53ను రద్దు చేయాలని తిరస్కరించింది. 1932 దేవరకొండ ఆంధ్ర మహాసభ. ఇది నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన తెలంగాణ ద్వితీయ ఆంధ్ర మహాసభ, అంటే ఇది రెండవది. అధ్యక్షుడు బూరుగుల రామకృష్ణారావు, ఆహ్వాన సంఘ అధ్యక్షుడు శ్రీ పులిజాల వెంకట రంగారావు. అంటే ఒక సైడు ఆంధ్ర మహాసభలు ఇచ్చి దానికి నెక్స్ట్ వైపు వాళ్ళ అధ్యక్షులు కానీ తేదీలు కానీ ఇవ్వవచ్చు. సో అది ఒకసారి అయితే చూసుకోండి. మహిళా సభకి అధ్యక్షురాలు ఎవరంటే టి వరలక్ష్మమ్మ. నుండి పాదయాత్ర చేసి తన స్నేహబంధంతో ఈ సభకు హాజరైన వ్యక్తి రావి నారాయణ రెడ్డి. నెక్స్ట్ 1934 ఖమ్మం ఆంధ్ర మహాసభ. ఇది ఖమ్మం పట్టణంలో జరిగిన 3వ ఆంధ్ర మహాసభ. ఇది 1934 డిసెంబర్ 3, 3, 4లో జరిగింది. అధ్యక్షుడు పులిజాల వెంకట రంగారావు, మహిళా అధ్యక్షురాలు ఎల్లప్రగడ సీతాకుమారి. దేవదాసి విధానంను పూర్తిగా నిర్మూలించాలని తీర్మానించింది. నెక్స్ట్ 1935 సిరిసిల్ల ఆంధ్ర మహాసభ. ఇది కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో జరిగిన తెలంగాణ యొక్క 4వ ఆంధ్ర మహాసభ. ఇది 1935 డిసెంబర్ 26 రోజు జరిగింది. దీనికి అధ్యక్షుడు మాడపాటి హనుమంతరావు, అధ్యక్షురాలు మాడపాటి మాణిక్యమ్మ, వైఫ్ అండ్ హస్బెండ్స్. ఈ సభ కోసం వేములవాడ భీమకవి పేరు మీదుగా వేములవాడ భీమనగర్ను నిర్మించారు. ఈ సభలోనే స్వపరిపాలనను డిమాండ్ చేయడం జరిగింది. ఆంధ్ర మహాసభలో తెలుగు భాషనే వాడాలని కూడా ఆమోదించబడింది. ఎన్నదంటే 4వ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందంటే సిరిసిల్లాలో, మన కరీంనగర్ జిల్లాలో. 1936 షాద్ నగర్ ఆంధ్ర మహాసభ. షాద్ నగర్ ఇక్కడ ఉంది, మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో జరిగినటువంటి 5వ ఆంధ్ర మహాసభ. ఇది 1936 డిసెంబర్లో జరిగింది. దీనికి అధ్యక్షుడు కొండా వెంకట రంగారెడ్డి అండ్ అధ్యక్షురాలు అనంతలక్ష్మీదేవి. ఈ సభలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చర్చించారు. నెక్స్ట్ 1937 నిజామాబాద్ ఆంధ్ర మహాసభ. ఇది నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి 6వ ఆంధ్ర మహాసభ. ఇది 1937 డిసెంబర్లో జరిగింది. అధ్యక్షుడు మందముల నరసింగారావు, అధ్యక్షురాలు నందగిరి ఇందిరాదేవి. ఇది జిల్లా కేంద్రంలో జరిగినటువంటి మొట్టమొదటి సభ. అంటే ఇప్పటివరకు అన్నీ ఏదో ఒక జిల్లాలో చిన్న పట్టణంలో జరిగాయి, బట్ ఇది మాత్రం డైరెక్ట్ జిల్లా కేంద్రంలోనే అంటే నిజామాబాద్లోనే జరిగింది.
ఉర్దూ తెలుగు భాషల ఉపయోగంపై ఈ సభలో చీలిక ఏర్పడింది. ఈ సభలోనే పౌర హక్కులు కూడా డిమాండ్ చేయబడ్డాయి. ఇది హైదరాబాద్ దగ్గరలోని మల్కాపురంలో జరిగిన తెలంగాణ యొక్క 7వ ఆంధ్ర మహాసభ. ఏంటి అంటే 1940లో జరిగినటువంటి మల్కాపురం ఆంధ్ర మహాసభ 7వ ఆంధ్ర మహాసభ. ఇది హైదరాబాద్ దగ్గరలోని మల్కాపురంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు రామచంద్రరావు అండ్ మహిళా అధ్యక్షురాలు యోగ్య శీలాదేవి. నెక్స్ట్ 1941 చిలుకూరు ఆంధ్ర మహాసభ. ఇది రంగారెడ్డి జిల్లా చిలుకూరులో జరిగినటువంటి 8వ ఆంధ్ర మహాసభ. ఇది 1941 జూన్లో జరిగింది. అధ్యక్షుడు రావి నారాయణ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు రంగమ్మ ఓబులరెడ్డి. ఈ సభలో సభ్యత్వ రుసుమును 1 నుంచి 4 అణాలకు తగ్గించారు. అంటే ₹1 నుంచి 4 అణాలకి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ సభలో సభ్యత్వ రుసుమును ₹1 నుండి 4 అణాలకు తగ్గించారంటే 8వ ఆంధ్ర మహాసభ. ఇది చిలుకూరులో జరిగింది. ఏ డిస్టిక్ అంటే రంగారెడ్డి డిస్టిక్. ఎప్పుడు అంటే 1941లో. 1942 ధర్మవరం ఆంధ్ర మహాసభ. ఇది వరంగల్ జిల్లా ధర్మవరంలో జరిగిన తెలంగాణ యొక్క 9వ ఆంధ్ర మహాసభ. ఇది 1942 మేలో జరిగింది. అధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి అండ్ అధ్యక్షురాలు రంగమ్మ ఓబులరెడ్డి. సేమ్ అధ్యక్షురాలు ఉంది, కానీ 8వ సభకి రావి నారాయణ రెడ్డి, 9వ సభకి సురవరం ప్రతాపరెడ్డి. వీళ్ళు మళ్ళీ రిపీట్ అవుతున్నారు. చూడండి ఎంతమంది ఎన్ని ఆంధ్ర మహాసభలు చేశారు కూడా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోండి. ఈ సభలో మితవాద అతివాది చీలిక ఎక్కువైంది. ఈ సభ నుంచే అతివాదుల ఆధిపత్యం అనేది ఆరంభమైంది. 1943 హైదరాబాద్ ఆంధ్ర మహాసభ. ఇది హైదరాబాద్లో జరిగినటువంటి 10వ ఆంధ్ర మహాసభ. 1943లో జరిగింది. అధ్యక్షుడు కొండా వెంకటరెడ్డి, అధ్యక్షురాలు సీతాకుమారి. ఈ సభలోనే మొట్టమొదటిసారిగా అధ్యక్ష పదవి ఎన్నికలు జరిగాయి. ఈ సభలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటు గురించి కూడా చర్చించడం జరిగింది. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభ. ఇది నల్గొండ జిల్లా భువనగిరిలో జరిగినటువంటి 11వ ఆంధ్ర మహాసభ. ఇది 1944లో జరిగింది. అధ్యక్షుడు రావి నారాయణ రెడ్డి, అధ్యక్షురాలు సత్యవతి దేవి. ఈ సభలో సభ్యత్వ రుసుమును మళ్ళీ 4 అణాల నుంచి 1 అణాకు తగ్గించారు. అంటే చాలా తక్కువ. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ సభలో ఆంధ్ర మహాసభ మితవాదులు అతవాదులుగా చీలిపోయింది. ఏ ఆంధ్ర మహాసభలో మితవాదులు అతవాదులుగా చీలిపోయారంటే 11వ ఆంధ్ర మహాసభ. ఇందులోనే 4 అణాల నుంచి 1 అణాకి తగ్గించడం జరిగింది. ముందుగా ₹1 నుండి 4 అణాలకు తగ్గించినటువంటి ఆంధ్ర మహాసభ 8వ ఆంధ్ర మహాసభ చిలుకూరు రంగారెడ్డిలో జరిగింది. నెక్స్ట్ 1945 ఖమ్మం ఆంధ్ర మహాసభ. ఇది ఖమ్మంలో జరిగినటువంటి తెలంగాణ 12వ ఆంధ్ర మహాసభ. ఇది 1945లో జరిగింది. ఇది మితవాదుల సభ. అంటే ఇప్పుడు ఆల్రెడీ అతివాదులు మితవాదులు 2 జరిగిపోయినాయి కదా. సో మితవాదుల సభకి అధ్యక్షుడు ఎక్కడ జరిగిందంటే మడికొండలో. దీనికి అధ్యక్షులు మందముల నరసింగారావు. ఈ అతివాదుల సభనేమో ఖమ్మం పట్టణంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది రావి నారాయణ రెడ్డి. ఈ సభలో బుర్రకథ కళాకారుడైనటువంటి నాజర్ పాల్గొన్నాడు. 1946 మెదక్ ఆంధ్ర మహాసభ. ఇది 1946లో మెదక్లో జరిగినటువంటి 13వ ఆంధ్ర మహాసభ. మితవాదుల దశనేమో కంది గ్రామంలో జరిగింది మెదక్లో. దీనికి అధ్యక్షుడు జమలాపురం కేశవరావు. అతివాదుల సభ కరీంనగర్లో జరిగింది. అతివాదుల అధ్యక్షుడు బద్దం ఎల్లారెడ్డి. ఇది ఆంధ్ర మహాసభ యొక్క చివరి సభలు. తొలి ఆంధ్ర మహాసభ మెదక్లో జోగిపేటలో జరిగితే చివరిది కూడా మెదక్లోని కంది గ్రామంలో జరిగింది. అంటే మెదక్లోనే స్టార్ట్ అయ్యి మెదక్లోనే ఈ ఆంధ్ర మహాసభల ప్రస్థానం అనేది ముగిసింది. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.